బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అశ్లీల నృత్యాలపై పోలీస్ మార్కు దండన లభించింది. రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ కథనానికి స్పందన లభించింది. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో అశ్లీల నృత్యాలపై 8 మందిపై కేసు నమోదైంది. క్రైమ్ నంబర్ 212/2024 అండర్ సెక్షన్స్ 292, 296, 49 బిఎన్ఎస్ పాత సెక్షన్ల ప్రకారం 290, 294, 109 ప్రకారం కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు 7/9/2020 తేదీన జరిగిన అశ్లీల పాట నృత్యాలపై కృష్ణయ్యపాలెం గ్రామంలో సాయంత్రం 4 గంటలు అదేవిధంగా రాత్రి 7 గంటలకు అశ్లీల నృత్యాలు ప్రదర్శించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. కృష్ణయ్యపాలెం గాంధీ బొమ్మ సెంటర్లోని రామాలయం ఆలయం వద్ద వినాయక చవితి వేడుకల్లో ఈ అశ్లీల నృత్యాలు వేయించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గ్రామ విఆర్ఓ కోరశేఖర్ రాంబాబు పేర్కొన్నారు. దీనిపై ఉత్సవ కమిటీ నిర్వాహకులు చుండ్రు సాయి కిరణ్, చుండ్రు వెంకట లక్ష్మీ భగవాన్, చుండ్రు శ్రీనివాస్, పుట్ట భగవాన్ సతీష్, పుట్ట నాని, ముత్యాల చంద్రశేఖర్, ట్రాక్టర్ యజమాని పుట్ట మనోజ్ కుమార్ మైక్ సెట్ సీన్లపై కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు. రూరల్ ఎస్ఐ జీవీఎన్ ప్రసాద్ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అశ్లీల నృత్యాలపై పోలీస్ మార్కు దండన లభించింది. రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ కథనానికి స్పందన లభించింది. తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్లో అశ్లీల నృత్యాలపై 8 మందిపై కేసు నమోదైంది. క్రైమ్ నంబర్ 212/2024 అండర్ సెక్షన్స్ 292, 296, 49 బిఎన్ఎస్ పాత సెక్షన్ల ప్రకారం 290, 294, 109 ప్రకారం కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు 7/9/2020 తేదీన జరిగిన అశ్లీల పాట నృత్యాలపై కృష్ణయ్యపాలెం గ్రామంలో సాయంత్రం 4 గంటలు అదేవిధంగా రాత్రి 7 గంటలకు అశ్లీల నృత్యాలు ప్రదర్శించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. కృష్ణయ్యపాలెం గాంధీ బొమ్మ సెంటర్లోని రామాలయం ఆలయం వద్ద వినాయక చవితి వేడుకల్లో ఈ అశ్లీల నృత్యాలు వేయించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గ్రామ విఆర్ఓ కోరశేఖర్ రాంబాబు పేర్కొన్నారు. దీనిపై ఉత్సవ కమిటీ నిర్వాహకులు చుండ్రు సాయి కిరణ్, చుండ్రు వెంకట లక్ష్మీ భగవాన్, చుండ్రు శ్రీనివాస్, పుట్ట భగవాన్ సతీష్, పుట్ట నాని, ముత్యాల చంద్రశేఖర్, ట్రాక్టర్ యజమాని పుట్ట మనోజ్ కుమార్ మైక్ సెట్ సీన్లపై కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు. రూరల్ ఎస్ఐ జీవీఎన్ ప్రసాద్ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.